హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్ కి స్వాగతం. ఈ వీడియోలో మీకు అంగన్వాడీ నోటిఫికేషన్ అయితే తాజాగా రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 10వ తారీఖు అక్టోబర్ నెల వరకు అవకాశం అయితే కలిగి ఉంది. అంటే ఇంకా 8 రోజుల పాటు సమయం అయితే మిగిలి ఉంది ఈ రోజు వదిలిపెట్టి. సో ఈ 8 రోజుల్లో ఇంకా ఎవరైతే అప్లికేషన్ చేసుకోలేదో అప్లికేషన్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చేసుకుంటారు అనేటటువంటి ఉద్దేశంతో నేను మీకు ఈ వీడియోనైతే అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సమయం తక్కువగా ఉంది కాబట్టి వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి. మీకు తెలిసినటువంటి మహిళా ఈ అంగన్వాడీ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకైతే ఈ వీడియోని షేర్ చేస్తారు అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు ఎప్పటికప్పుడు రావాలి అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేసిన వెంటనే మీకు హైప్ పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది. దానిపైన క్లిక్ చేసి హైప్ పాయింట్స్ కూడా ఇస్తారు అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. ఇక్కడ మీరు దీనికి ఉండాల్సినటువంటి కేటగిరీస్ ఒకసారి చూసుకున్నట్టయితే స్క్రీన్ లో కూడా నేను మీకు చూపించడం అయితే జరుగుతుంది. ఈ యొక్క అంగన్వాడీ పోస్ట్ కి అప్లికేషన్ చేసుకోవడానికి కావలసినటువంటి అర్హతలు చూసుకున్నట్టయితే మీరు ఈ ప్రాజెక్ట్ ఎక్కడైతే అంగన్వాడీ టీచర్ ఖాళీగా ఉందో ఈ టీచర్ ఖాళీగా ఉన్నటువంటి చోటనే మీరు స్థానికంగా నివసించి ఉండాలి. సో అలాంటి వారికి మాత్రమే ఈ యొక్క అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే కలిగి ఉంది కాబట్టి అదొక విషయాన్ని మీరు గమనించాలి. దీనికి 10వ తరగతి సర్టిఫికెట్ అనేది కూడా ఉండాలి. ఈ టీచర్ పోస్ట్ కి అప్లై చేసుకోవడానికి 10వ తరగతి అనేది మనకి అడగడం జరుగుతుంది కాబట్టి 10వ తరగతి మెమో అనేది తప్పనిసరిగా మీరు పెట్టవలసి ఉంటుంది. ఇంకా మీరు ఇదివరకు ఏదైనా ప్రీ స్కూల్లో కానివ్వండి, క్రష్ స్కూల్లో కానివ్వండి, ఇలాంటి వాటిల్లో పనిచేసి ఉన్నట్టయితే దానికి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ కూడా మీరు పెట్టవలసి ఉంటుంది. అదేవిధంగా వితంతువులు ఎవరైనా ఉన్నట్టయితే ఇక్కడ మీకు ఎక్కువ మార్క్స్ ని యాడ్ చేయడానికి అవకాశం కూడా ఉంది. సో మీకు వీడియో సర్టిఫికెట్ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా పెట్టవలసి ఉంటుంది. అదేవిధంగా మైనారిటీ కలిగినటువంటి వితంతువులు ఎవరైనా ఉన్నట్టయితే, అంటే మైనర్ పిల్లలు కలిగినటువంటి వితంతువులు ఉన్నట్టయితే వారికి ఇంకా కొంచెం పర్సెంటేజ్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతే ఉంటారో ఈ దివ్యాంగులకి కూడా 10% మార్క్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. ఈ విధమైనటువంటి ప్రయోజనాలైతే మనకి ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటుగా ఇక్కడ 50% అయితే మనకి 10th మార్క్స్ ద్వారా మెరిట్ తీస్తారు. మిగిలిన నేను ఇప్పటి వరకు ఏవైతే చెప్పానో అవి 30 మార్క్స్ కి మెరిట్ అనేది తీయడం జరుగుతుంది. ఇంకొక 20 మార్క్స్ అయితే మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూ ద్వారా మీకు టోటల్ 100 మార్క్స్ కి మెరిట్ తీసి అందులో ఎవరైతే బెస్ట్ ఉంటారో వారికి ఈ యొక్క అంగన్వాడీ టీచర్ పోస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క పోస్టులు ఎక్కడ ఖాళీగా ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాకి సంబంధించినటువంటి 2 ప్రాజెక్టు కార్యాలయంలో, ఒకటి భీమునిపట్నంలో 5 అంగన్వాడీ టీచర్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇంకొకటి విశాఖపట్నం ప్రాజెక్ట్ పరిధిలో 2 టీచర్ పోస్టులు అయితే ఖాళీగా ఉండడం జరిగింది. సో ఈ 7 పోస్టులకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇదే విధంగా మీకు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి కానివ్వండి, తెలంగాణకి సంబంధించి కానివ్వండి, ప్రతి జిల్లా అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ నోటిఫికేషన్ మీకు కావాలి అనుకుంటే ఈ వీడియోని లైక్ చేసిన వెంటనే మీ యొక్క జిల్లా పేరుని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఇన్ఫర్మేషన్ ని కూడా నేను ఇదే విధంగా వీడియోస్ రూపంలో అందించడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనం లాస్ట్ డేట్, స్టార్టింగ్ డేట్ అయితే 29 సెప్టెంబర్ 2025 రోజున స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ చివరి తేదీ చూసుకున్నట్టయితే 10వ తారీఖు అక్టోబర్ నెల వరకు మనకి అవకాశం అయితే కలిగి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇప్పటి వరకు అప్లికేషన్ చేసుకున్నటువంటి మహిళా అభ్యర్థులకు మాత్రమే అవకాశం ఉంటుంది. పురుషులకైతే అవకాశం ఉండదు. సో ఇప్పటి వరకు అప్లికేషన్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేసుకుంటారు అని చెప్పేసి నేనైతే కోరుతున్నాను. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ తో నేను మీ ముందుకి మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.